ఆమె ఏం చేస్తుంది, ఆయన రూపం చూసి భయపడిపోతారు. భయపడిపోయి కళ్ళు గట్టిగా మూసుకుంటారు. మూసుకునేటప్పటికి సరే ఏం జరుగుతుందో దర్యాప్తు జరిగింది. అమ్మలో ఎక్కడమ్మా నన్ను చూసి భయపడి కళ్ళు మూసుకుంది. నేను గుడ్డే కొడుకు గుడ్డివాడుగా ఉంటామని చెప్పారు. ఆయన ధృతరాష్ట్రుడు నన్ను లేవు ధృతరాష్ట్రుడికి. సరే రెండవ కోడలు పంపించమ్మా అంటాడు మన్నాడు అసలు. రెండవ కోడలు పంపిస్తే ఆమె ఏం చేస్తుంది, ఎట్లయినా ఆకారం చూస్తే భయంకరంగా ఉన్నాడు. మంచివాడే కానీ ఆకారం మంచి సమస్యలు వేదాలు అయినా ఇన్ని గ్రంథాలు రాసినట్టుంటాయి. మనం చెప్పే వేదాంతం అంతా ఆయన గ్రంథాల నుంచి వచ్చినదే. అమ్మ ఈ కోడలికి రెండో కోడలికి పాండురాజు పుడతాడు. పాండవ రోగిష్ట అవుతాడు అని చెప్తున్నాడు. మంచివాడికి పాండురాజు పుడతాడు. ఆమె వణికింది కదా గడగడగడ. సరే మొదటివాడు గుడ్డివాడు, రెండోవాడు పాండురాజు. ఆమె ఏం చేస్తుంది తల్లి అత్త. సరే మూడోసారి ప్రయత్నం చేస్తామని ఒక దాసిని పంపిస్తుంది. వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసిని పంపిస్తుంది. ఆయన దగ్గర బొమ్మాలి దాసి మాత్రం ప్రేమగా ఆశ్చర్యంగా ఆయన పలకరించి ప్రేమతో భక్తితో ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయనతో ఉంటుంది. ఆయన ఇంద్రుడు అనేటువంటి మాట్లాడతారు. మంచి మేధాశక్తి కలవాడు ఆ యువధర్మరాజు ఇంద్రుడిగా పుట్టాడు. శాపం ఇట్లా సరే విష్ణుగా వాళ్ళందరికీ పెద్దవాడై ఆయన పెద్దవాడుగా అండగా ఉండి వాళ్ళంతా సరి చేసి వాళ్ళని ఇలా సాపుతారు. కౌరవ పాండవులు సాపుతారు. సరే ఇదంతా జరిగింది. ఈ కథల్లో కౌరవులు పాండవులు కొట్లాడుకోవడం, ధర్మానికి అధర్మానికి ఇద్దరిని పాటిస్తారు. కౌరవులు ధృతరాష్ట్రుడు గాంధాన్ని పెళ్లి చేసుకుంటారు. ఆయన 3 మంది కుంతి మార్చి పాండురాజు భార్యలు, వీళ్ళు 5 మంది.